అన్నా. సో తమన్నా కొడితే బాగా బ్యాంగ్ పీక్స్, లేకపోతే మన లేకపోతే విక్స్ కింగ్ కింగ్ సినిమాలో టెంప్లెట్ వేస్తారు విక్స్ విక్స్ పిక్స్. పీక్స్ లేకపోతే విక్స్. అయ్యో, సో అలా అదే అదే ఇలాంటివి కొన్ని మనం నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకోవాలి. ఓకే. అయితే ఏంటంటే సో నేను ఓజీనే చాలా సార్లు చూసా. అంటే నాకు అది చాలా అనిపించింది. అదే కమింగ్ టు 'హరిహర వీరమల్లు'. 'హరిహర వీరమల్లు' నాకు గ్యాప్ ఇచ్చి అనవసరంగా డిలే చేస్తున్నాడు గానీ, 'మోర్ దాన్ ఈ ఉస్తాద్' దీనంతో పాటు అది వదిలేస్తే ఫస్ట్ వాళ్ళ థాట్ అంటే ప్రాసెస్ ఏంటో ఎక్స్‌పెక్టేషన్స్ మనకు లేకు తెలియదు కదా, అది చూడాలి. తెలీదు. ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వస్తుంది కాబట్టి ఇట్ విల్ బి ఎ బెటర్ రిజల్ట్. ఇట్ విల్ గివ్ ఎ బెటర్ రిజల్ట్ అనిపిస్తుంది. అదొకటి నాకు మేబీ దే ఆర్ ఆబ్వియస్లీ చాలా వెయిటింగ్ ఫర్ నచ్చింది. పవన్ కళ్యాణ్ ఫర్ దిస్ ప్రమోషన్స్ అండ్ ఆల్. చూడాలి, ప్రమోషన్స్ కూడా చేయాలనుకుంటున్నారు మరి. క్రిష్ కదా. అంటే ఏఎం రత్నం ప్రొడ్యూసరు అప్పట్లో అంటే తను కూడా చెప్పాడు. మేము సార్ ఫ్యూచర్‌ది ఆలోచిస్తున్నాము. సో పాలిటిక్స్ అయిన తర్వాత ఇవన్నీ రిలీజ్ చేద్దాం. సో వి కెన్ వెయిట్. అంటే డిస్ట్రిబ్యూటర్ జనరల్‌గా ప్రొడ్యూసర్‌కి ఏందంటే డబ్బులు అప్పు తెచ్చుకొని సినిమా త్వరగా రిలీజ్ చేయాలని ఉంటుంది. కానీ కన్సిడరింగ్ హీరోస్ వయబిలిటీ అండ్ ప్రెజెన్స్ వా వాళ్ళేమనుకుంటున్నారంటే వి కెన్ వెయిట్ అన్నప్పుడు వాళ్ళ వడ్డీలు పెట్టిపోతాయి అనవసరంగా. సో ఓకే. పవన్ కళ్యాణ్ దీన్ని కన్సిడర్ చేసి కూడా మేబీ హీ షుడ్ నాకు తెలిసి యాక్టివ్‌లీ పార్టిసిపేట్ ఇంటూ స్ప్రెడ్డింగ్ అండ్ అదే బాగా స్ప్రెడింగ్ ద మూవీ ఇంటర్వ్యూస్ ఇవ్వడం గాని, చేయాలి. మేబీ దీన్ని ఆఫ్టర్ బాగా ఎలక్షన్స్ తర్వాత, వైరల్ చేయాలి. మేబీ అదే ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎలక్షన్స్. ఆహ్, ఇంకా హరీష్, మీ అంటే ఇంకా ఫేవరెట్ వెంటనే హరీష్? చెప్పండి. సారీ టు కట్ యు ఆఫ్. చెప్పండి, ఏదో కంటిన్యూ చేయండి. సో అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ వెంటనే స్విచ్ వచ్చేసేయాలి. అంటే ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్ అది ఇది అని చూడకుండా వెంటనే వచ్చి ఎందుకంటే యూ హావ్ టు సపోర్ట్ ప్రొడ్యూసర్. ఎప్పుడు మన ఇండస్ట్రీలో సపోర్ట్ చేయాలి అనుకుంటారు కాబట్టి పర్టికులర్లీ ఏఎం రత్నం అనే అతను వెయిట్ చేశాడు. అలాగే డివి దానయ్య ఆబ్వియస్లీ అంత పెద్ద ప్రెస్టీజియస్ ట్రిపుల్ ఆర్ తర్వాత ఓజీ తీసుకున్నాడు అంటే మేబీ అతనికి గట్స్ ఉండాలి. సో అది సో లుకింగ్ ఫార్వర్డ్ టు దీస్ 2 మూవీస్ ఓకే. అదైతే ఉంది. సో సో కమింగ్ యూ టు ఆర్ సేయింగ్ దిస్, సంథింగ్. యువర్ ఫేవరెట్ నాగార్జున కుబేరా ఫస్ట్ లుక్ వదిలేరు, 'కుబేరా' చూసారా? నేను చూసాను. నీకు ఫస్ట్ నేను ఎర్లీ మార్నింగే చూసి నీకు వెంటనే పంపించి 'కుబేరా' ఎలా అంటే నేను జనరల్‌గా ట్విట్టర్ వాడట్లేదు కదా! ఎవరో నేను పంపించారు. పంపించలేదు మీకు కుబేర్, నేను ఇట్లా పుష్ప ఎవరో పంపించాను. పంపించారు. ఇట్లా స్టార్ స్పోర్ట్స్‌లో మీరు చూడండి అన్నట్టు చూస్తే నేను సరే ఓకే అని పొద్దున్న లేసి చూస్తే నాకు నాకు నేను వినిందేందంటే పోలీస్ అంటే ఏమో ఇది నాకు అనుకున్నాను. అంత పోలీస్ క్యారెక్టర్. సమ్మరీ అంత ఐడియా లేదు. బట్ ఆ అహా! గొడుగు పట్టుకొని నడిచి వస్తా అంటే బాగున్నాయి. ఒక కొత్త నాగ్, విజువల్స్ బాగున్నాయి. కొత్త నాగ్ లుక్ విష్ జనరల్ అంటాడు గా. కదా! ఈ విజువల్స్ డిస్టర్బింగ్‌గా ఉన్నాయి ఆ, అన్నట్టు. సో అంటే నాకు బ్యాక్‌గ్రౌండ్ ఏందంటే ఇప్పుడు నేను ఒక వీడియో చూసా. ఇప్పుడు 'స్పిరిట్‌లో' ప్రభాస్ పోలీసు, అలాగే 'కుబేరాలో' నాగార్జున పోలీసు. సో ఓకే. ఇప్పుడు అందరూ పోలీస్ మీద పోలీస్. పడ్డారు అని ఒక న్యూస్ ఏదో అది మరి ఎంతవరకు నిజమో తెలీదు గానీ, అట్లా ఇది కూడా పోలీస్ అంటే మేబీ కాప్ రోల్ అయితే చాలా బావుంటుంది 'నాగార్జున'. ఈ కుబేరా బ ఈజ్ అయ్ మల్టీ స్టార్ కదా. ధనుష్ కూడా ఉన్నాడు కదా. ధనుషే మెయిన్. అంటే అంటే ధనుష్ బెగర్ రోల్ లో కనిపించినట్టు అనిపించింది ఒక ఫస్ట్ పోస్టర్. ధనుష్ మళ్ళీ బెటర్ రోలే. అంటే అంటే మీరు ఇది కుబేరా ఇది చూసుంటే 500 రూపీస్ నోట్ ఏదో పడి ఉంటే తన జోబు నుంచి తీసి వచ్చేస్తాడు. లింక్ ఏదో అక్కడ చూడాలి పెడతాడు. మరి. అది ఐ మీన్ అదేదో ఉంది. శేఖర్ కమ్ల గారికే తెలియాలి మరి. తెలియాలి. బట్ అదే 'నాగార్జునది' ఐ మీన్ క్లియర్ నాగార్జున హిట్ రోలే పడాలి, హిట్ పడాలి హరీష్, చాలా రోజులు పడాలి. అయింది. ఎందుకంటే చాలా రోజులయిపోయింది అసలు. ఓకే. మొన్న అదేమంటారు 'నా సామిరంగా' ఓకే గాని సాంగ్స్ దెబ్బ కొట్టారు. దెబ్బ కొట్టాయి. ఇదే సినిమాలో సాంగ్స్ కట్ చేసి చూస్తే సినిమా బాగుంది. అవును. సాంగ్స్ కట్ చేయకుండా చూస్తే సినిమా బాలేదనిపించింది. ఎప్పుడు సాంగ్స్ యూ హావ్ టు ఉమ్, డెఫినైట్‌లీ మంచి ఉన్నారు గదా! ఇప్పుడు 'అర్మాన్ మాలిక్' ఉన్నాడు. అంతే. లేపోతే నీకు అతనున్నాడు గదా! అదే క్రిస్టియన్ ఒకాయన. ఎవరు? ఆహ్, ఆహ్, అదే మనీష్ 'ఐష్క్' మ్యూజిక్ డైరెక్టర్ 'అనూప్ రూబెన్స్'. అనూప్ రూబెన్స్ మనం ఆహ్, ఇచ్చిన ఆయనే కదా. అదే అట్లాంటోళ్ళని తీసుకొచ్చేస్తే తీసుకుని నీకు తక్కువ మళ్ళీ బడ్జెట్‌లో మొత్తం కొట్టేసారు 'రామ్ మిరియాల' అని పాటలు. అయిపోద్ది. అనవసరంగా పాటల దగ్గర కొట్టారు కానీ సినిమా బావుంది. 'నా బాగుంది. సామిరంగా' నేను థియేటర్‌లో చూసాను. ఓకే. నాకు పాటలు పక్కన పెడితే ఇది నచ్చింది. 'అల్లరి నరేష్' ఇది నచ్చింది. ఓకే. 'నాగార్జున స్వాగ్' అంత బాగుంది. కానీ ఎందుకో నాకు 'నాగార్జునది' ఇన్వెస్టిగేటివ్ ఒక సరైన ఇది పడితే బాగుండనిపిస్తుంది. ఒక మంచి మంచి స్టోరీ పడాలి గానీ, పడాలి, స్టోరీ మంచి పడాలి కదా, సరైంది. ఏదో ఒకటి. ఇప్పుడు ఎందుకంటే బాలకృష్ణ గమనించు. ఇప్పుడు అనిల్ రావిపూడి వెంకటేష్‌తో వస్తోంది. అవునా? సంక్రాంతి కంట. ఓకే. అవును. యా అనిల్ రావిపూడి వచ్చింది. వెంకటేష్, కరెక్ట్, కరెక్ట్, దిల్ కరెక్ట్. రాజు. హ్యాట్రిక్ కాంబో. కరెక్ట్, ఆహ్, కరెక్ట్. మళ్ళీ ఇప్పుడు బాలకృష్ణ చూసావు కదా మొన్న 'నేచురల్ బార్న్ కింగ్', 'హంటర్' అది. సో బాబీ, అంటే బాబీ సమ్ కదా. ఇట్లాంటి బాబీ. 'బాబీ' సమ్ ఇట్లాంటి స్టోరీస్ పడితేనే ఇంక
చేంజ్ చేసుకోవాలి మీటర్ మనము అంతే అంతే. అనేది ట్రై చేశాడు. నాగార్జున ట్రై చేయిందంటూ ఏం లే. అప్పట్లో అదేమంటారు కత్తిలతో 2 ఇట్లా ఒకటి గోస్ట్ తీసి అటర్ గోస్ట్ ఫ్లాప్ అయింది. గోస్ట్ గోస్ట్ ట్రై చేశాడు కానీ అదే స్టోరీ సరైన ఉండాలి. స్టోరీ మ్యాటర్స్, స్క్రీన్ ప్లే మ్యాటర్స్. స్టోరీయే హీరో కదా ఎండ్ ఆఫ్ ద డే. సో అంతే. చూడాలి ఈసారి మళ్ళీ ఆ కళ్యాణ్ కృష్ణని తీసుకొస్తారు. వాడు ఈసారి ఇంకొక చిన్న అదేంది అఖిల్ ఏదో కూడా తీసుకురాబోతాడేమో. తీసుకొస్తాడు. సో అది అంటే హిట్లు పడతాయి వాటి వల్ల, కానీ వాటి వల్ల నీకు ఇట్ విల్ నాట్ యాడ్ వాల్యూ టు యువర్ వాల్యూ పోర్ట్ఫోలియో ఎండ్ ఆఫ్ ద డే. కరెక్ట్. జస్ట్ ఇప్పుడు మొన్న కూడా ఇంత జరుగుతోంది. వింటేజ్ నాగార్జున మిస్ అవుతున్నాను ఓకే. ఆబ్వియస్లీ. ఎందుకంటే నీకు గుర్తుంది కదా, ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ సినిమా వాళ్ళకి కట్టే ట్యాక్సులు మాత్రం ఇలాగే. అప్పుడు సీరియస్ గా మాట్లాడాడు అవ్వకూడదు, కానీ అదే సో ఇప్పుడు కూడా ఏంటంటే అదే మొన్న న్యూస్ కూడా తెలంగాణలో మేము ఉండే వాళ్ళని ఆంధ్ర పాలిటిక్స్ గురించి అడిగి మధ్య మేము ఏం సమాధానం చెప్పాలి, అక్కడ బానే ఉంది అన్నట్టు. సో మేబీ అది చూద్దాం. just చెప్తున్నాను కానీ కుబేరా కోసం వెయిట్ మంచి చేస్తే స్టోరీ. మేబీ. కుబేరా అయితే నేను లుకింగ్ ఫార్వర్డ్. Okay. నాగార్జున అదొకటి. ఎందుకంటే శేఖర్ కమల మీద నమ్మకము, ధనుష్ ఆబ్వియస్లీ యాక్టింగ్. బట్ ధనుష్ యాక్టింగ్ అంటే ఇప్పుడు సారు కొద్దిగా ఇదైంది. సో సార్ కంపేర్ బానే చేయకూడదు, ఉండింది కదా, ఇట్ వాస్ హిట్ రైట్. బానే ఉంది కానీ అనుకున్నంత అంటే నేను వాడి థియేటర్ లో డైరెక్టర్ అదే చూసా. ఎక్కువ. నేను థియేటర్ లో చూసా. డైరెక్టర్ అదే ఎక్కువ. నేను థియేటర్. ఓకే. సరే హరీష్, సెకండ్ హాఫ్ ఇంకా కొద్దిగా బోర్ అనిపించింది. మనం వీడియోని బోరింగ్ చేయకుండా ఇంకా నెక్స్ట్ లిట్ అప్ ఆ, చేయాలి ఇంకా వీడియోని. సో అంటే ఇంకా అంతే హరీష్. ఇంకా వీకెండ్ రేపు అదేంటి మలయాళం సినిమా రిలీజ్ కదా హాట్‌స్టార్ లో. హాట్‌స్టార్ ఏదో రిలీజ్. అది చూడాలి. అదే అండ్ మన దీస్ డేస్ కమింగ్ టు కేవ్. హాట్‌స్టార్ మనం ఇవి కూడా మాట్లాడాలి. వైల్ వి ఎండ్ అప్ ఈ ప్రేమం మంజుమేల్ బాయ్స్ ది కూడా మాట్లాడదాం. బేసికల్లీ నా అదే పాయింట్ మంచిమేల్ బిఫోర్ ఐ వయసు ఆస్క్ యూ. అనుకుంటా. మండే సరే, రేపు 5th రేపే కదా రేపు రిలీజ్. నేను థియేటర్‌లో చూసాను. ఓ సో నైస్ ఫస్ట్ నేను నైస్ నైస్. ఏమనుకున్నానంటే నేను నేను నీకు తెలుసు యాక్చువల్లీ నేను ఈ ప్రేమలు, మంజుమేల్ బాయ్స్, టిల్లు స్క్వేర్ ఇవన్నీ నేను చూడను. ఓటీటీలో చూసే సినిమాలకి మనం ఎందుకు థియేటర్‌కి వెళ్ళాలనేది నా ఫీలింగ్. వీళ్ళు ఉండారుగా టీమ్మేట్స్, లేదు వెళ్దాము ఏముంది. సో కమింగ్ టు మంజుమేల్ బాయ్స్, ఒక ఫస్ట్ 15 మినిట్స్ నీకు స్టోరీలోకి తీసుకెళ్తాడు. నేను అనుకున్నా ఏముంటుంది, ఏముండదు ఇందులో, ఒకడు గొంతులో పడతాడు అంతే కదా, అది ఇది వాడి ఫ్రెండ్స్ ఇలా చేస్తారు, కానీ నిన్ను దాంట్లో తీసుకెళ్ళిపోతాడు. ఓకే, ట్రాన్స్ లోకి సో వెళ్ళిపోతా ఉంటారు. ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం. వాళ్ళ Okay. ట్రాన్స్ Trance. సినిమాలో ఉండేవాడే ఉంటాడు కాబట్టి వాడే మెయిన్. ఓకే. సో ఫ్రెండ్స్ ఎంత వరకు తెగిస్తారు అనే ఇది ఐ రియలీ లైక్ ఇట్. అసలు నాకు Okay. ఎక్కడ బోర్ కొట్టలేదు. అలాగే తీసుకెళ్ళాడు. అదే అంటే హై ఉండదు, ఒక కాన్స్టెంట్ అలాగే స్పీడ్ ఉంటుంది సినిమా. కాన్స్టెంట్ స్పీడ్ కాన్స్టెంట్ మెయింటైన్. స్పీడ్. అదే నాకు సో నేను ఛాన్స్ అనుకున్నా, దొరకలేదు, నేను చూడలేకపోయినా. మేబీ మిస్డ్. నేను అనుకున్నాను మలయాళం, బట్ ఓటీటీలో యూ విల్ లైక్ ఇట్ మోర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే చూద్దాం. మేబీ విల్ టాక్ ఇన్ నెక్స్ట్ వీడియో ప్రాబబ్లీ ఇఫ్ టైం పర్మిట్స్. నెక్స్ట్ వీడియో. అట్ ద సేమ్ టైం ప్రేమలు కూడా నేను అలాగే ఏంటంటే ఓటీటీలో చూద్దాం అనుకున్నా, బట్ నేను ఫోన్ లో చూసాను. ఐ మీన్ లైక్ ఓటీటీ. ఓకే అంటే నాకు అంత ఊరికే హీరోయిన్ ఆ పాట వల్ల పాయింట్ ఏంటంటే లేపారు కానీ హరీష్, ఇప్పుడు సినిమాలు లేవు. ఏ సినిమా వచ్చినా సినిమాలు చూస్తున్నారు లేవు. జనాలు. ఎడారిలో ఉన్నప్పుడు Yeah. నువ్వు ఏమి ఇచ్చినా ఇచ్చినా తాగుతారు. అది మిరిండా అంటారు దాన్ని. ఏది మంచినీళ్ళు ఇచ్చినా మిరిండా అంటారు. దట్స్ సో ది మెయిన్ కాబట్టి డ్రాబ్యాక్. వస్తే అందరూ ఒకేసారి వస్తారు, లేకపోతే ఎవ్వరు రారు. నేను ఇది అనకూడదు మేబీ రికార్డింగ్, కానీ నేను మొన్న అన్నాను మన తెలుగు హీరోలు ఏం చచ్చిపోయారా అని. ఏం పెద్ద పెద్ద సినిమాలు వదులుకోవచ్చు కదా, ఏమైంది అంటే అందరూ ఒకేసారి వస్తారు. ఏందో ఫిబ్రవరిలో ఉప్పెన హిట్ అయింది రికార్డ్స్ అన్నప్పుడు నీకు మంత్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్, మంత్ డజంట్ మ్యాటర్. సో మన టిల్లు క్యూబ్ వస్తుందంట, మ్యాట్ స్క్వేర్ వస్తుందంట. ఏంది మ్యాథ్స్ లాగా ఉంది ఇదంతా. అంటే ఏమో వాడి డబ్బులు వస్తాయిలే, టు బి జోక్స్ అపార్ట్, వాడికి వాడి డబ్బులు వచ్చేస్తేనే ఫేమ్ వస్తుంది, అంతా వస్తుంది. నేనేమంటే ఈ అడవి శేష్ వీళ్ళందరూ ఏమైపోయారు, స్క్రిప్ట్ రాస్తున్నారు. అడివిశేష్, మన నవీన్ పొలిశెట్టి, ఇంకెవరు మన రీసెంట్ ఎవరు రీసెంట్ హిట్ హరీష్, సుహాస్ ఈజ్ టేకింగ్ అండ్ సుహాస్ ఈజ్ డూయింగ్ గుడ్ మూవీస్ ఐ గెస్. అంబాజీపేట మ్యారేజ్ రీసెంట్ ఏదో కొత్తది వచ్చింది హరీష్ సుహాస్ ది, మంచి థ్రిల్లర్ లాగా అనిపించింది ట్రైలర్ చూస్తే. పేరు గుర్తులేదు, మేబీ చూడాలి. అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా నాకు ఓకే. రీసెంట్ టైమ్స్ విశ్వకర్ణ అసలు విశ్వకర్ణ ట్రైలర్ we బాగుంది. can't hate we can't. There are two people Harish, one is Vijay Devarkonda, one is Vishwak Sen. ఎంత దరిద్రమైన సినిమాలు చేసినా we can't hate them. అగ్రియా కాదా?
కాంట్ హేట్ దెమ్. అంటే ఎట్లా అంటే మనం తిడతాము, అన్ని ట్రాల్ చేస్తాం, అన్ని చేస్తాం కానీ కానీ వాళ్ళు ఒక మళ్ళీ వి మంచి విల్ సినిమాలు తీయాలని ఒక ఆశ. తీయాలి అని అనుకుంటాము. అంటే వాళ్ళ దగ్గర ఇంకా ఉంది కదా! తీయొచ్చు అది. కదా! అది. ఐ మీన్ ఒక ఇంక్విజిటివ్‌గా నాకనిపిస్తుంది ఉంటాం అట్లా. వాళ్ళ సైడ్. నాకట్లా అనిపిస్తుంది. ట్రూ, వాళ్ళిద్దరే ట్రూ. మేబీ వాళ్ళిద్దరు. మేబీ ప 'విశ్వకన్నా' ఆడియో లాంచెస్ ఆర్ స్పీచెస్ ఐ లవ్. జై ఎన్టీఆర్ అనడము, లేతే ఏదో ఇట్లా చెప్తూ ఉంటాడు ఇంతకుముందు అదొకటి. 'నానికి' ఉన్నిందట్లా. ఇప్పుడు వీళ్ళిద్దరికి 'విజయ్ దేవరకొండ' అండ్ 'విశ్వక్' సినిమాలు తీయండిరా, ఆ! మంచి ట్రూ, సినిమాలు తీయండి. అలా ట్రూ. ఫీలింగ్ అన్నమాట. అండ్ బేసికల్లీ అంటే మన దగ్గర కూడా గమనిస్తే సినిమాలు రావాలి. అంటే ఈ టైంలో అనవసరంగా టైం వేస్ట్ టైం వేస్ట్ చేస్తున్నారు అని చేస్తున్నారు. అనిపిస్తుంది. అదే. సో మేబీ జూన్ 'కల్కి' 'కల్కి' విల్ విల్ బ్రింగ్ వెయిట్. బ్యాక్ ద గ్లోరీ. బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ. సో చూద్దాం, ఫస్ట్ సెషన్ ఇది. మేబీ ఇది జనాలకి అంటే రీచ్ అవుతుందో లేతే బోర్ కొడుతుందో తెలీదు గానీ అది చూడాలి హరీష్. చూద్దాం. ఏదో కొత్తగా ఆ తర్వాత స్పైస్ 'హెచ్&ఎం అప్ చేయాలి. టాక్స్'. బేస్డ్ ఆన్ ఫీడ్‌బ్యాక్ కొన్ని స్పైస్ అప్ చేయాలి. నాకైతే ఎలా ఉంటుందంటే మనం స్క్రీన్ షేర్ చేసి యూట్యూబ్‌లో ఒక వీడియో చూసి ఆ పర్టిక్యులర్ పాయింట్స్‌ది కూడా మాట్లాడొచ్చు. అట్లా సెటప్ చేయాలి. మేబీ విల్ ట్రై ఇన్ ద అదే నెక్స్ట్ సెటప్. విల్ ట్రై నెక్స్ట్ సెషన్. మన మేబీ పర్టిక్యులర్ ప్రాబబ్లీ ఫర్ నెక్స్ట్ ఎనీ 'పుష్ప' వీడియో మేబీ ఆ! సో దానికి ఆర్ చేయొచ్చు. ఎనీ యాహ్! అదర్ అంతే మూవీ మనిషి. ట్రైలర్. యాహ్! నువ్వు చెప్పాలి మనిషి ఇంకా నీ ఏం థింగ్. లేదు హరీష్. అంతే మామూలే. జస్ట్ ఏదో అట్లా ఫన్‌గా ఏదో చేద్దామని ట్రై చేద్దామని వి స్టార్టెడ్ దిస్ మేబీ రీచ్ బట్టి. మనం జనరల్‌గా మాట్లాడుకునేదే. వి థాట్ విల్ రికార్డ్ ఇట్ టుడే. లెట్స్ సీ. రికార్డ్ ఇట్. సో క్లౌడ్‌లో పడేస్తే అవే ఉంటాయి. ఓకే హరీష్. ఎనీవే థాంక్స్ ఫర్ ఓకే. జాయినింగ్ ద హెచ్ఎం టాక్స్ ఎనీహౌ వాట్ వి ప్లెజర్ కాల్. ఈస్ మైన్. హెచ్&ఎన్ టాప్స్. సో హెచ్&ఎన్ టాప్స్‌కి నువ్వు ఇప్పుడే ఫుల్ ఫార్మ్ ఇస్తావా? లేదా నెక్స్ట్ వీడియో అంటే హెచ్ఎం ట్రిపుల్ ఆర్ టాక్స్‌కి వి విల్ అదే కీప్ ఇన్ 'వై దట్ కట్టప్ప కిల్డ్ బాహుబలి' లెవెల్‌లో కాకపోయినా కూడా ఆ కనీసం రేంజ్‌లో పెడదాం. కొంచెం దాన్ని అలా హెచ్ఎంఎన్ పెడదాం. ఉంచితేనే పెడదాం. మీరు నెక్స్ట్ వీడియో చూడాలంటే హెచ్&ఎన్ టాక్స్ ఫుల్ ఫార్మ్ కావాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి వెయిట్ అన్నట్టు చేయాల్సిందే. అదొక ఇది. తప్పదు. సో ఓకే. ఓకే. ఓకే హరీష్. టాక్ టు థాంక్ యూ యూ. లేటర్. బై బై. థాంక్స్ ఫర్ యాహ్! జాయినింగ్. ఎనీ టైమ్. బై బై. యాహ్! థాంక్ యూ. బై.